రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్ లో దారుణం చోటు చేసుకుంది. కార్ డ్రైవర్ గా పనిచేసే ఒక అతన్ని దారుణంగా హత్య చేశారు. 5గురు కర్రలతో దాడి చేసి మరీ చంపేశారు. మొహమ్మద్ నసీర్ అనే వ్యక్తిని చంపేసినట్టు కూడా ఇన్ఫర్మేషన్ అందింది. ఎస్, కర్రలతో కొట్టి 5గురు వ్యక్తులు కూడా దాడి చేశారు. గోపి చెరువు కట్ట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కారు డ్రైవర్ పనిచేస్తున్న ఎండి నసీర్ అంటే మొహమ్మద్ నసీర్ ని తన కుటుంబంపై మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో, కేవలం క్షుద్ర పూజలు చేస్తున్నాడనే నెపంతోనే కొట్టి చంపేశారు. ఎలాగైనా అంతమందించాలని చెప్పి ఫక్రుద్దీన్ ప్లాన్ చేసి మరీ చంపాడు. నసీర్ హత్యకు ఫక్రుద్దీన్ కు సహకరించిన మరో 4గురు కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. మాట్లాడుకుందామని చెరువు దగ్గరికి తీసుకొచ్చి ఆ తర్వాత చంపే ప్లాన్ చేస్తున్న వైనం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే కర్రలతో దారుణంగా కొట్టి నసీర్ ను హత్య చేశారు, హతమార్చారు. నిందితులను ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు అసలైన నిజాలు కూడా బయట పెట్టాల్సిన సమయం వచ్చేసింది. అయితే ఈ ఘటన గురించి మరింత ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, ఈ అప్డేట్స్ ఏంటి? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఇది ఒకటే కారణమా లేదా ఈ హత్యకి గల పూర్తి అప్డేట్స్ ఏంటి సుజాత? చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నసీర్ అనే వ్యక్తిని స్నేహితులే అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. నసీర్ చేతబడి చేస్తున్నాడు అంటూ అనుమానంతోనే స్నేహితులు తనని చంపేసినట్లు తెలుస్తుంది. పోలీసులకు ఇచ్చినటువంటి విషయంలో కూడా పూర్తిగా నసీర్ తన కుటుంబ సభ్యులంతా కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు అనడానికి కారణము నసీరే కారణం, తన చెల్లి పెళ్లి కూడా ఆగిపోవడానికి నసీరే కారణం అంటూ ఫిర్యాదు చేసి అని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. నసీర్ భార్యతో మాట్లాడదాం. ఏంటి అసలుకి నసీర్ చేతబడి చేశాడు, అందుకే చంపాము అని చెప్పి అటు పోలీసులకు కూడా చంపినటువంటి వ్యక్తులు చెప్తున్నారు. నిజమేనా? కాదు మేడం. ఏం జరిగింది? ఆయనకు అసలు చేతబడి అనేది తెలియదు మేడం. ఇది తప్పు మేడం, తప్పు. అసలు చేతబడే అసలు ఏం తెలియదు. కాకపోతే ఈడ దోస్తులని కలవనికి వచ్చిండు, వచ్చి తీసుకొని అట్లా చంపేసారు మేడం. నసీర్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏం చెప్పి వెళ్ళాడు, ఏం చెప్పి తీసుకువెళ్ళారు వాళ్ళు? డ్యూటీకి వెళ్ళిండు మేడం. 7 o'clockకి డ్యూటీకి వెళ్తాడు. టిఫిన్ కట్టాను, టిఫిన్ తీసుకొని బైక్ మీద వచ్చేసిండు డ్యూటీకి వెళ్ళి రిటర్న్ 7 గంటలకి 8 గంటలకి ఈడ దోస్తులతోనే కలవనికి వచ్చిండు మేడం. వస్తే తీసుకెళ్ళి అట్లా ఏమేమి పెట్టుకున్నారు వాళ్ళ మనసులలో డైలీ వచ్చి కలుస్తాడు మేడం. మరి ఇంత ఘోరంగా చంపేస్తారని కూడా తెలియదు మేడం. అంటే చెప్పాడా ఎప్పుడైనా నసీరు తన స్నేహితులు గొడవలు ఉన్నాయి కానీ లేకపోతే ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు ఏమైనా చెప్పాడా? డబ్బులు రాను అడుగుతాడు అప్పుడప్పుడు అని తెలుసు మేడం. నాకు కూడా ఇస్తుండే డబ్బులు, క్యాష్ 5,000 10,000 ఇట్లా 20,000 ఇస్తుండే మేడం. మళ్ళీ ఇంకో అతను పక్రు, ఆయన అయితే ఇంకా ఇట్లా దోస్తులు మేడం, చిన్ననాటి స్నేహితులు. అట్లా తీసుకెళ్ళి చంపేసారు మేడం. అంటే వాళ్ళ చెల్లి పెళ్లి, అదేవిధంగా వాళ్ళ నాన్న ఆరోగ్యం పాడైపోవడానికి నసీరే కారణం అని చెప్పి చెప్తున్నారు. వాస్తవం కాదు మేడం, ఇది ఎప్పటి నుంచో వానికి పక్షవాతం వచ్చిందంట వాళ్ళ నాయనకి. ఆయన దిక్కని చాలా రోజులు అయిందంట, చాలా సంవత్సరాలు అవుతుందంట ఆయన రోగంతో నుండి. మాకైతే తెలియదు. అయితే ఇప్పుడు వాళ్ళ చెల్లెలది అది ఎంగేజ్మెంట్ ఇడిపోవడం కారణం ఈయన ఎందుకు అవుతాడు? పొద్దున పోతే సాయంత్రం వస్తుండే డ్యూటీకి. చేతబడి చేస్తాడు అని ఇప్పుడు వాళ్ళ చంపేటోడు అయితే ఫక్రుద్దీన్నే చంపేస్తుండే. ఇప్పుడు మాలోని చంపినట్టు వాడినే చంపేస్తుండే. ఈయనకు చేతబడి వచ్చి ఉంటాయి. మరి వాడిని చంపక వాళ్ళకి చేసిండ్రంటే సుబుత్ ఏముంది మేడం చెప్పండి? ఎవరినైనా సాక్ష్యం కానీ ఏదైనా తీసుకుపోయి కానీ చేసుడు కానీ ఏదైనా కనిపించేటట్టు ఏదైనా సాక్ష్యం ఉండాలి కదా మేడం. ఏం లేదు. మళ్ళీ మా అల్లుడు పొద్దున్న 7 గంటలకు పోతే సాయంత్రం 8 గంటలకు వస్తుండే. చెప్పండి అమ్మా, ఎలా ఉంటాడు నసీర్ ఇంట్లో? అసలుకి గొడవలంతా కారణం మా ఇంట్లో అయితే గొడవలు ఏం పెట్టుకోడు. ఆయన గొడవలు అనేది సమస్య తెలియదు ఆయనకు. ఎవరితో గొడవ పెట్టుకోవాలి, ఏం చేయాలనేది రాదు, పెట్టుకోడు. అట్లా మంచిగా ఈ చేతులు గీతులు అన్నీ ఇడ్చేసి చంపేసిర్రు. మరి ఇప్పుడు వీళ్ళ జీవితం ఏం కావాలి మేడం? వానికి శిక్ష వేస్తారా, లేకుంటే వానికి ఏం చేస్తారు? వాడిని చంపేస్తారా, వానికి జైలుకుంటూ రాని చేయకుండా చేస్తారా, లేకుంటే వీళ్ళకు నడిపేటోడు ఎవ్వరు లేడు. ఇప్పుడు వాళ్ళని ఎవరు నడపాలి, ఎట్లా చేయాలి మేడం? మరి ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? మాకు వాళ్ళ జీవితాలు ఎట్లా? మళ్ళీ వచ్చినాక వాళ్ళకు పానకు ముప్పు ఉంది మేడం.
ఎవ్వరు ఏం చేసినా కానీ వాడే చేసిండు, వాడే చంపిండు అని వస్తుంది మేడం. ఎవ్వరు ఏం చేసినా కానీ వాడే చంపిండు అని వస్తుంది మేడం. మరి ఇప్పుడు వాళ్ళ జీవితం గురించి మీరు న్యాయం చేయండి మేడం. వాళ్ళకి ఇప్పుడు తిండికి చస్తున్నారు మేడం. వాళ్ళు చాలా ఎంతమంది ఉంటారమ్మా మొత్తం అసలుకి మీ ఇంట్లో? మా ఇంట్లో నేను, మా 2 పిల్లలు, మా ఆయన, 4 ఉంటాం. ఇంకా మా అత్త మామలు, మా ఆడబిడ్డ పిల్లలు, ఆమె వాళ్ళందరికీ నడిపెట్టాడు మా. ఇప్పుడు ఏంటి మీకు న్యాయం జరగాలి అని అంటే ఏం కోరుకుంటారు? ప్రాణానికైనా ప్రాణం అనే తీసుకోవాలి మేడం. లేదంటే వాళ్ళకు మా పిల్లలకు రాకుండా వాళ్ళకి ప్రాణంకైనా ప్రాణం ఇవ్వాలి మేడం. లేదంటే వాళ్ళు పోలీసు వాళ్ళకి పైసలు తినిపించి వాళ్ళు జైల్లో ఉండి ఆడ మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా పైన పగ పెట్టుకుంటారు వాళ్ళు ఎట్లయినా. అన్నాడు వాడు హాస్పిటల్లో నేను కొట్టానే నాకు చెప్తుండు నీకైతే చంపేస్తా అది ఇది అంటుండు. వాడు జైల్లోకి వెళ్ళి బయటికి రావద్దు. వాడు వస్తాడంటే వానికి మా చేతిలో ఇచ్చేస్తే మేము చూసుకుంటాం. మాకు ప్రాణం పోయినట్టు మాకు ప్రాణమైనా కావాలంతే. పోలీసు వాళ్ళ మీకు ప్రాణహాని ఉందా వాళ్ళ దగ్గర? ఉంది మేడం. ఏంటంటే వాడు 4 పిల్లలకి కొట్టి గంజాయి వాని కోసం గంజాయి తెచ్చియకపోతే ఆ బురాన్ అనేటోడు కాళ్ళ కూర్చొని పెట్టుకొని పోయి ఫుల్ కొడతాడు. కొట్టి భయపడిచ్చి చేసి గింజాయి తెప్పించుకొని మళ్ళీ ఆ పిల్లలకే భయపడి ఆయనతో ఎన్నమాట తిరిగిపించుకుంటా దాపించుకుంటా ఇట్లా చిన్న మ్యాటర్లల్లో పైసలు వాడిచ్చేది ఈడిచ్చేది ఉంటే వాడు కొట్టాడు మేడం. ఆ పిల్లలతో కొట్టిస్తాడు మేడం. ఇంకెవరి మీద అనుమానం ఉందా మీకు? మీ నాన్న చంపిన వాళ్ళలో ఉన్నారు మేడం. అడ్డు అనేటోడు అడ్డు ఆడ ఎన్టీఆర్ నగర్లో ఉంటాడు. అడ్డు వాడు ఇటంగా మధ్యలోకి వెళ్ళి చాలా 2 మధ్యలో గొడవలు పెట్టిండు. బురాన్ మధ్యలో మా డాడీ మధ్యలో గొడవలు పెట్టింది వాడు. ఫక్రు అనేటోడు ఏమో పోయి పైసలు ఇచ్చి అవి ఇచ్చేదాకా వాళ్ళందరూ ఒకటైపోయి ఇలా చంపేసారు. మా ప్రాణంకు ప్రాణం వేయాలి, లేకుంటే మా చేతిలోకి ఇస్తే మేము చూసుకుంటాం. అంతే. ఈ నసీర్ని కుట్రపూరితంగానే చంపేశారు. నసీర్కి కాల్ చేసి డబ్బులు కావాలని అడిగిన ప్రతిసారి కూడా డబ్బులు ఇస్తూ ఉండేవాడు. కానీ వీళ్ళంతా కలిసి అత్యంత కిరాతకంగా మొదట దాడి చేసి ఆ తర్వాత మొత్తం ఆ చేతులు కాళ్ళు విరిచేసి చంపేశాడు. మాకు న్యాయం కావాలి, అటు ఎవరైతే ఈ హత్య చేశారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి, వాళ్ళు బయటికి వస్తే మాకు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి మాకు రక్షణ కల్పించాలి అంటూ కుటుంబ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, చందానగర్ పోలీస్ స్టేషన్. హైదరాబాద్ చందానగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా కారు డ్రైవర్ ని 5 అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ దాడికి గల కారణాలు ఏంటి, అసలు నిజాలు ఏంటి అని చెప్పి ఇప్పుడుకైతే ప్రస్తుతం 4 కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. అరెస్ట్ అనంతరం అసలు విచారణలో ఏం తేలింది, అసలు విచారణ అనంతరం ఏం చెప్పబోతున్నారని పోలీసులందరూ కూడా మీడియాతో ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీతో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా పోలీసులు అందివ్వబోతున్నారు. అసలు ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మాకు ఒక క్రైమ్ రిపోర్ట్ చేయడం జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్లో 21 నైట్ నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే కొండాపూర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడి నుంచి ఒక ఇంటిమేషన్ రావడం జరిగింది, మెడికల్ ఇంటిమేషన్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి మా హాస్పిటల్కి తీసుకొచ్చిన అతను చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న మాదాపూర్ ఇన్స్పెక్టర్కి వెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళు ఈ చనిపోయిన అతను మా లిమిట్స్ అంటే చందానగర్ నెహ్రూ నగర్లో ఉంటాడని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంబడే మా స్టాఫ్ అక్కడికి వెళ్ళి అక్కడ విచారిస్తే ఇతని పేరు నజీర్ అని తెలిసింది, చనిపోయిన అతని పేరు నజీర్ అని తెలిసింది. తెలిసిన తర్వాత అక్కడ ఈ లోపల ఏమైనా 4 గంటలకి ఈ ఎక్యూడ్ ఎవరైతే ఉన్నారో ఫక్రుద్దీన్ అని చెప్పేసి అతన్ని వాళ్ళ బ్రదర్స్ పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చినారు. వీళ్ళు మా తమ్ముడు ఇతను చంపడం జరిగింది సార్ అని చెప్పేసి. అంటే ఏంటి రీజన్ అని చూస్తే చివరికి వాళ్ళతో మా దగ్గర వచ్చి అతను ఫక్రుద్దీన్ అతను ఆల్రెడీ అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు. దాని ఫిట్స్ వచ్చి పడిపోయినాడు మా పోలీస్ స్టేషన్లో. వెంబడే అది ఎంక్వైరీ చేస్తే ఈ నజీర్ అనే అతనికి అదే బస్సులో ఉండే ఫక్రుద్దీన్ ఎవరైతే ఏవన్ ఉన్నాడో వాళ్ళిద్దరికీ అంటే ఆల్రెడీ అంతకుముందు డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ గొడవలు జరిగినాయి వాళ్ళకి. ఆ గొడవలు ఏమంటే ఈ ఫక్రుద్దీన్ అనే అతని ఫ్యామిలీకి ఈ నజీర్ అనే అతను చేతబడి చేసినని చెప్పేసి ఆయనకు అనుమానం. వాళ్ళ ఫాదర్కి చేతబడి చేస్తే కాళ్ళు చేతులు పనిచేయడం లేదని, వాళ్ళ సిస్టర్కి ఎంగేజ్మెంట్ చేస్తే ఆయన ఒకరోజు ఈ ఫంక్షన్కి నజీర్ కూడా వచ్చినాడు. వస్తే ఈ నీ పెళ్ళి నిలబడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్నట్టుగానే 15 రోజుల తర్వాత క్యాన్సిల్ అయింది ఎంగేజ్మెంట్.
ప్లస్ ఇతనికి హెల్త్ కూడా ఇష్యూస్ బాగాలేవు. ఫక్రుద్దీన్ కూడా నా హెల్త్ పాడవడానికి కూడా కారణం అది నజీర్ అని చెప్పేసి మనసులో పెట్టుకొని గత 3-4 నెలల నుంచి ఆ మైండ్లో పెట్టుకొని ఇతన్ని ఎట్లన్నా ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. ఫక్రుద్దీన్ అనే అతను నజీర్ని ఫ్రెండ్నే చంపాలని అనుకున్నాడు. ఆ క్రమంలో ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ ఏఎఫ్ఐ అలీ అని చెప్పేసి ఒకతన్నాడు, అతనికి చెప్పడం జరిగింది, అలీ మనం ఇతన్ని చంపాలా బాబు అని చెప్పడం జరిగింది. దానికోసం ప్లాన్ చేసుకుని ఆ రోజు ముందర రోజు అనుకున్నారు. ఈ లోపల బుర్హాన్ అని చెప్పేసి A2 ఎవరైతే ఉన్నాడో అతనికి వాళ్ళు ఆలీపోయి బుర్హాన్కి చెప్పడం జరిగింది. బుర్హాన్ ఇప్పుడు ఇట్లా ఫక్రుద్దీన్కి ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్కి ఇతను చేయడం వల్ల ఈ చేతబడి చేయడం వల్ల ఇట్లా అయింది ఈయన ఫ్యామిలీ అని చెప్తే బుర్హాన్కి ఆల్రెడీ నజీర్ కూడా కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే బుర్హాన్ వాళ్ళిద్దరూ రియల్ ఎస్టేట్ చేసిన, నజీర్ కూడా కొన్ని చిన్న ప్లాట్స్ రియల్ ఎస్టేట్ చేస్తే కొంత అమౌంట్ బుర్హాన్ నజీర్కి ఇవ్వాలి. నజీర్ రెగ్యులర్గా అడుగుతున్నాడు నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి అతను అడుగుతున్నాడు, ఇతను వేధిస్తున్నాడని చెప్పేసి మనసులో అతను బుర్హాన్ కూడా పెట్టుకున్నాడు. మీకు ఆల్రెడీ తెలుసు గోపీనగర్ దగ్గర లేక్ ఉంది, చెరువు, మీ అందరికీ చూసే ఉంటారు. ఆ చెరువు దగ్గరికి ఇతను తీసుకురాని ప్లాన్ పెట్టుకున్నాడు. ప్లాన్ చేసి ఈ ఫక్రుద్దీన్ ఈ వాలీబాల్ కోర్టు, నెహ్రూనగర్లో వాలీబాల్ కోర్టు దగ్గర నుంచి ఇతన్ని ఎక్కించుకున్నాడు. ఫక్రుద్దీన్ నజీర్ని వెనక వెహికల్ మీద ఎక్కించుకొని వాళ్ళు మాట్లాడుకుందాం రా అని తీసుకొచ్చి ఆ చెరువు దగ్గర తీసుకొస్తే ఈ లోపల వీడిని అసోసియేట్ జరుగుతున్న ఆలీ వీడి ఫ్రెండు ప్లస్ బురాన్తో పాటు ఇంకిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు కలీం ఒకతను, అజర్ అని చెప్పేసి వాళ్ళతో పాటు బురాన్ వచ్చినాడు. అంటే మొత్తం ముగ్గురు, బురాను, కలీం, అజర్ ముగ్గురు కలిసి ఒక కారులో వచ్చినారు. ఫక్రుద్దీన్ ఇతన్ని తీసుకొచ్చినాడు, నజీర్ని అక్కడికి తీసుకొచ్చినాడు. ఈ లోపల ఆలీ వాళ్ళ అతని బండి మీద అతను వచ్చినాడు. అక్కడ కొద్దిసేపు మందు తాగిన తర్వాత ఇతనితో గొడవపడి ఈ నజీర్తో గొడవపడి వీళ్ళందరూ నువ్వు ఎందుకు ఇట్లా చేతబడి చేసినావు, ప్లస్ ఈ బురానికి డబ్బులు పడుతుంది, మాటికి ఎందుకు పడుతుంది ఈ మనసులో పెట్టుకొని వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ ఏదైతే కట్టె ఉందో ఆ కట్టెతో ఇతన్ని తల మీద కొట్టడం, ఒంటి మీద విచ్చలవిడిగా కొట్టడం చేయడం జరిగింది ఫక్రుద్దీన్. దాని తర్వాత మిగతా అందరు నలుగురు కలిసి వాడిని కొట్టడం, అంటే కింద పడి బాగా కొట్టినారు. కొట్టిన రక్తంతో అతను పారిపోయి పక్కన సద్దులోకి పారిపోతే కూడా మళ్ళా పట్టుకొని మళ్ళీ లాక్కొచ్చినారు వెనక్కి. ఈ లోపల బస్తీ వాళ్ళు చూసి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళి వెంబడే, లేకపోతే ఇక్కడ ఈ గొడవ అవుతుందని మళ్ళీ మా బస్తీ అంతా వస్తుందని చెప్తే ఈ ఫక్రుద్దీన్ అనే అతను ఏమని ఎడుతున్నాడో నజీర్ని వెనుక కూర్చోబెట్టుకున్నాడు. అంటే అప్పటికి అతను అన్కాన్షియస్ చేసి బాగా విపరీతమైన దెబ్బలు వెళ్ళాయి. అతను ఇంకా కొన ప్రాణంతో ఉన్నాడు. ఆ కొన ప్రాణంతో ఉన్న టైంలో ఇతన్ని బండి మీద కూర్చోబెట్టినారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చోబెట్టిన నజీర్ వెనుక కూర్చోబెట్టారు ఫక్రుద్దీన్ బండి మీద. ఆ బండి మీద తీసుకెళ్ళి హైటెక్ బావర్చి దగ్గరికి పోయినాడు, ఏదైతే మీకు ఆలయం దగ్గర ఎదురుగా ఉందో ఆ బావర్చి దగ్గర పోయిన తర్వాత భయం వేసింది ఫక్రుద్దీన్కి. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చినారు 5 మంది. మళ్ళీ వీడిని ఇక్కడి నుంచి హాస్పిటల్ మన కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అప్పటికే అతను దించేసి వెళ్ళిపోయినాడు ఫక్రుద్దీన్. హాస్పిటల్లో డాక్టర్స్ చూసిన అతను బ్రాడ్ డెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది 5 మంది కలిసి వాడిని బ్రూటల్గా మర్డర్ చేయడం మనసులో పెట్టుకొని ఇట్లా మా మీద ఇట్లా మంత్రాలు చేసినాడని చెప్పేసి పెట్టుకొని, ప్లస్ డబ్బులు కొంత ఇవ్వాలని చెప్పేసి డబ్బులు అడుగుతున్నాడు మాటిగా అని చెప్పేసి మనసులో పెట్టుకొని వాడిని పిలిచి ప్లాన్డ్గా ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది. మాకు ఒక క్రైమ్ రిపోర్ట్ చేయడం జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్లో 21 నైట్ నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే కొండాపూర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడి నుంచి ఒక ఇంటిమేషన్ రావడం జరిగింది, మెడికల్ ఇంటిమేషన్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి మా హాస్పిటల్కి తీసుకొచ్చిన అతను చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న మాదాపూర్ ఇన్స్పెక్టర్కి వెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళు ఈ చనిపోయిన అతను మా లిమిట్స్ అంటే చందానగర్ నెహ్రూనగర్లో ఉంటాడని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంబడే మా స్టాఫ్ అక్కడికి వెళ్ళి అక్కడ విచారిస్తే ఇతని పేరు నజీర్ అని తెలిసింది, చనిపోయిన అతని పేరు నజీర్ అని తెలిసిన తర్వాత అక్కడ ఈ లోపల ఏమైనా 4 గంటలకి ఈ ఎక్యూడ్ ఎవరైతే ఉన్నారో ఫక్రుద్దీన్ అని చెప్పేసి అతన్ని వాళ్ళ బ్రదర్స్ పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చినారు. వీళ్ళు మా తమ్ముడు ఇతను చంపడం జరిగింది సార్ అని చెప్పేసి. అంటే ఏంటి రీజన్ అని చూస్తే చివరికి వాళ్ళతో మా దగ్గర వచ్చి అతను ఫక్రుద్దీన్ అతను ఆల్రెడీ అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు, దాన్ని ఫిట్స్ వచ్చి పడిపోయినాడు మా పోలీస్ స్టేషన్లో. వెంబడే అది ఎంక్వైరీ చేస్తే ఈ నజీర్ అనేది అతనికి అదే బస్సులో ఉండే ఫక్రుద్దీన్ ఎవరైతే ఏవన్ ఉన్నాడో వాళ్ళిద్దరికీ అంటే ఆల్రెడీ అంతకుముందు డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ గొడవలు జరిగినాయి వాళ్ళకి. ఆ గొడవలు ఏమంటే ఈ ఫక్రుద్దీన్ అనే అతను అతని ఫ్యామిలీకి ఈ నజీర్ అనే అతను చేతబడి చేసినని చెప్పేసి ఆయనకు అనుమానం.
వాళ్ళ ఫాదర్కి చేతబడి చేస్తే కాళ్ళు చేతులు పనిచేయడం లేదని